నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రామోజీరావుకి అవగాహన లేక బైజూస్ యాప్ పై వివిధ రకాలుగా పేపర్లలో కథనాలు ప్రచురించడానికి ఖండించిన మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున. ఐదవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంగన్వాడీలు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఇంధన పొదుపు అందరి బాధ్యత అంటూ నినాదాలు చేసిన విద్యుత్ ఉద్యోగులు. టీడీపీలోకి వలసల సునామీ. వైసీపీకి గుడ్ బై చెప్పిన గుడిమెట్ట సర్పంచ్, మాజీ ఎంపీపీ నూకసాని బాలాజీ. ముత్తుమల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు. బైజూస్ యాప్ పై రామోజీరావుకి అవగాహన లేక బైజూస్ యాప్ గురించి వివిధ రకాలుగా పేపర్లలో కథనాలు ప్రచురిస్తున్నారని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్గా చాలా దేశాలలో ఎంతోమంది ట్యూటర్స్ ఆన్లైన్లో బైజూస్ యాప్ యూజ్ చేసి ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఆన్లైన్ ఇంటరాక్షన్ దాదాపు భారతదేశంలో నెంబర్ 1 యాప్గా పరిగణించబడతా ఉంది బైజూస్ యాప్. ఎంతో తక్కువ కాలంలో వాళ్ళు ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు చదువుకుంటున్న పిల్లలు మరి ఎంతోమంది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రకరకాల ఓపెన్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓపెన్ కాంపిటీషన్స్లో వాళ్ళు క్రాక్ చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న యాప్ బైజూస్ యాప్. వన్ ఆఫ్ ది యాప్ 8th, 9th, 10th 8th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే 8th, 9th, 10th ఉపయోగించుకుంటారు. ఈ 10th క్లాస్ లోపల వాళ్ళకు ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే దాని తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హ్యాపీగా చదువుకుంటూ ముందుకు వెళ్తారు. ఇంత పెద్ద గిఫ్ట్, ఇంత పెద్ద ఆస్తి, ఆ చదువు అనే ఆస్తి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. దీన్ని తెలియని, అవగాహన లేని రామోజీరావు గారు పేపర్లో ఏది పడితే అది రాసి అనవసరంగా తల్లిదండ్రుల మనసుల్ని చెడగొట్టద్దండి. ఎక్కడో మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అనవసరంగా స్కూలుకు పంపించడం, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ఒక మనిషిని అనవసరంగా మాట్లాడివ్వడం, లేదా ఆ వ్యక్తి పేరు రాసి మీరు పేపర్లో రాసుకోవడం తప్పితే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు, లక్షల మంది పిల్లలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి రాతలు రాయొద్దు. మీకు అవగాహన లేకపోతే ఆ బైజూస్ యాప్ గురించి మీరు కూడా అవగాహన చేసుకోండి, దాని గురించి తెలుసుకోండి, దాని విలువ తెలుసుకొని మాట్లాడండి. మరొకసారి ఇంత పెద్ద అసెట్, ఎడ్యుకేషనల్ అసెట్ పిల్లలకు అందించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తాము సమ్మెలో ఉంటే మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా అంగన్వాడీ కేంద్రాలపై దౌర్జన్యం చేశారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది మీద కేసు పెట్టారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయ ఆవరణలో గత 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేస్తున్న విషయం విదితమే. అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై 3 మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉండగానే ప్రభుత్వం వారి సెంటర్లపై రెవెన్యూ సిబ్బంది ద్వారా దాడులు నిర్వహించి సెంటర్ల తాళాలను పగలగొట్టి వాటి బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పచెప్పారు. దాంతో ఆగ్రహం చెందిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సెంటర్లపై దాడులు నిర్వహించి తాళాలను పగలగొట్టిన సిబ్బందిపై ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సయ్యద్ రఫీక్, సిఐటియు నాయకులు రఫీ, సిపిఐ నాయకులు అమీర్ బాషా ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తూ ఉంటే పదవులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ డిమాండ్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మార్కాపురం కమిటీ అధ్యక్షులు మొఘల్ జాబీర్ అధ్యక్షతన రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని చెప్తారు కదా, ఇప్పుడు అటు వైసీపీ పెద్దలు ఇటు టీడీపీ పెద్దలు వచ్చే ఎన్నికలలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పదవి త్యాగం చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో 2 ముస్లింలు ఎమ్మెల్యేలుగా చేశారు అన్న సంగతి రాజకీయ పార్టీలు మర్చిపోకూడదు అని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హన్ మరియు విదేశీ విద్యా పథకాన్ని ఆపివేసిన వైసీపీ ప్రభుత్వంపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి హైకోర్టులో పోరాడి సాధించుకున్నామని, ఈ ప్రభుత్వం ముస్లింలకు ప్రత్యేకంగా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, సమితి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది సలీం పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుసేన్, స్టేట్ మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు మొఘల్ జాబీర్, హుసేన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏదైతే రాజకీయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నామో అందులో భాగంగానే ఈరోజు మార్కాపురంలో కూడాను, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇక్కడ జాబీర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రాజకీయ చైతన్య సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు అన్నట్టుగా ఉంది. కానీ ఈ మధ్యలో ముస్లిం సమాజమా నీ యొక్క పరిస్థితి రాజకీయ పరంగా ఎక్కడా అంటే, ఆజ్యాధికారం లేనటువంటి అధికారాన్ని కట్టపెట్టి ఏదైతే కట్పుత్లీ అంటారో ఆ కట్పుత్లీ రకంగా ఏదైతే నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అన్నటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు అలంకారప్రాయమైనటువంటి పదవులు మాకు కట్టపెట్టి ఏదైతే రాజకీయ చైతన్యంతో కూడుకున్నటువంటి లీడర్గా రావాల్సినటువంటి సమాజం నుంచి లీడర్గా కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఉద్యోగస్తుల మాదిరిగా రాజకీయ నాయకులను తీసుకొచ్చి మా మొహాన పడేస్తే కనుక మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. మా యొక్క సమస్యలను మేము రాజకీయ చైతన్యంతో పరిష్కారం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మార్కాపురంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ చైతన్యం ఈ కార్యక్రమం ఆధారంగా మేము చెప్పదలుచుకుంది ఒకటేనండి, రెండు విషయాలు. నంబర్ 1, ఏదైతే 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి షాదీఖానా నిర్మాణం ఎవరు కూడాను పూర్తి చేయలేకపోయారు. మేమైతే ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాము, రాబోయే ప్రభుత్వం ఏది వస్తుందో మాకైతే తెలియదు, కానీ ఈ షాదీఖానా నిర్మాణం ఎవరు పూర్తి చేస్తారనేది చెప్పకుండా మట్టుకు మా దగ్గర నుంచి మీరు ఓటు మాత్రం మీరు తీసుకోలేరు. గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల సునామీ మొదలైంది. ఎడబల్లి సర్పంచ్ వైసీపీని విడిన గంటల వ్యవధిలోనే వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండల మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి మరియు గుడిమెట్ట పంచాయతీ వైసీపీ సర్పంచ్ లక్ష్మీ కాశిరెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు మరియు వారి అనుచరులతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మీరెవరో తెలియదు, మా పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బందిని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45-46 అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లి అడగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మేమే వచ్చి వదిలిపెడతామని చెప్పడంతో వారందరూ అంగన్వాడీ సెంటర్కు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు మాకు తెలియదని, పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు. తమ పిల్లల ఆలనా పాలన మొత్తం అంగన్వాడీ టీచర్ ఆయాలకు తెలుసని, మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు. ప్రభుత్వం చంటి పిల్లల ఆలనా పాలన తెలియని సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదని, చిన్నారులకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వమే ఆలోచించుకోవాలని, పిల్లవాళ్లకు ఏ సమయంలో ఎలా ఆడించాలి, వారికి నీరు దప్పిక వేసినా ఆకలేసినా ఏ విధంగా ఉంటారో తెలుస్తుంది కానీ మగవారికి ఎలా తెలుస్తుందని ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీ టీచర్లను ఆయాలని తమ పిల్లల ఆలన పాలన చూసుకునేందుకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చంటి పిల్లల తల్లిదండ్రులు కోరారు.
ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె కుసుమకుమారి నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో మండలంలోని పలువురు ప్రముఖులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను కలిసి గ్రామాల్లో ఉన్న పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకురాగా ఆమె తాను స్వయంగా ప్రతి గ్రామం వచ్చి వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం కొరకు తన వంతు కృషిగా తాను తప్పక చేస్తానని తెలిపారు. నేడు ఎంపీడీఓ కుసుమకుమారిని కలిసిన వారిలో కల్లూరు, పడమర, కాశీపురం సర్పంచ్లు నక్క రామకృష్ణ, సాదం నాసరయ్య, వైఎస్ఆర్సీపీ కురిచేడు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, కల్లూరు మాజీ సర్పంచ్ పోలేబోయిన పెద్దయ్య, కంభంపాటి జోసఫ్ తదితరులు ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహించిన కాలేజీ స్థాయి, పాఠశాల స్థాయి వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసినట్లు కొమరోలు మండల శ్రీ సత్యసాయి కన్వీనర్ శివనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రగతి జూనియర్ కళాశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. మండల సత్యసాయి కన్వీనర్ శివనారాయణ పాల్గొనగా కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వీటిని అందజేశారు. కళాశాలలో మొత్తం 13 మంది విజేతలుగా ఎన్నిక కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ హసీనా బేగం జిల్లా స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వారికి మెమోంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ శివనారాయణ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నవంబర్ నెలలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు నేచర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అనే అంశంపై వ్యాస రచన నిర్వహించామని, ఇప్పుడు బహుమతులను అందజేశామని తెలిపారు. సత్యసాయి సేవా సమితి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంకటరామయ్య, సుబ్బారావు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ నెలలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలో మా కళాశాలకు సంబంధించినటువంటి ప్రగతి జూనియర్ కళాశాలకు చెందినటువంటి అమ్మాయి షేక్ హసీనా బేగం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ నుంచి డిస్టిక్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తీసుకురావడం అనేది మేము చాలా ఆనందకరంగా ఫీల్ అవుతూ ఉన్నాము. అలాగే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి సత్యసేవా సమితి వాళ్లకు మేము మా కళాశాల మేనేజ్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము పిల్లల యొక్క టాలెంట్ను బయటకు తీయటం కోసం ఈ సంస్థల ఆధ్వర్యంలో మన కొమరోల్లో కూడా ఈ టెస్టులు అనేటటువంటివి, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అనేటటువంటివి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము నేచర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అనేటటువంటి ఈ టాపిక్ మీద కండక్ట్ చేయడం జరిగింది. ఈ అంశం మీద కండక్ట్ చేసిన వాళ్ళల్లో ఈ మన ప్రగతి జూనియర్ కళాశాల కొమరోలు వారికి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి హసీనా బేగం అనే అమ్మాయికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. చాలా అభినందనీయము. అంటే ఎక్కడో టైలెండ్గా ఉండేటటువంటి ఈ కొమరోలు ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి హైలాండ్ భాగం ఇది. అయినప్పటికీ కూడా డిస్టిక్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ రావడం అనేటటువంటిది మన ప్రగతి కాలేజీ యొక్క సిబ్బంది, ప్రిన్సిపల్ గారి యొక్క పట్టుదల అనేటటువంటిది మనకు కనపడుతుంది. పిల్లలలో శ్రమ అనేటటువంటిది చొప్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయించి వాళ్ళ పాఠ్యాంశాలే కాకుండా ఇతరత్ర ఇటువంటి కరికులమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసినందుకు ప్రిన్సిపాల్ గారికి మేము ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. మరి ఆ పాపకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మా సత్యసాయి సేవా సంస్థలు ఏ విషయమైతే తలపెడుతుందో వాటిని మాకు ఏదైతే మనకు చేయమని మనకు ఆజ్ఞాపిస్తారో అవన్నీ కూడా శిరసావించి మేము చేస్తాం. ఇక్కడ ఈ సత్యసాయి సంస్థల యొక్క మెయిన్ స్లోగన్స్ 2 ఉన్నాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేటటువంటిది. అందరినీ సాధారణంగా ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఈ సేవ అనేటటువంటిది ఆర్థికపరమే కాకుండా ఉచితంగా కూడా మనం చేయొచ్చు. అది మానవత్వంతో కూడినటువంటి సేవ ఏదైనా సరే అటువంటి దాన్ని హృదయపూర్వకంగా చేయమని చెప్పేసి మాకు మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. అందువలన ఆ దాంట్లో భాగంగానే మన పిల్లల్లో ఉండేటటువంటి టాలెంట్ను బయటకు తీయటం కోసం కూడా మనం చేసేటటువంటి ఈ పరీక్షల విధానము, పోటీతత్వ విధానము ఇక్కడ సేవ కింద తీసుకొని మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. అంతే కూడా కాకుండా
మా సత్యసాయి సంస్థ వారు ఇల్లు లేనటువంటి వాళ్లకు, పేదలకు ఇల్లు కట్టించడం అనేటటువంటిది కూడా జరిగింది. టేగలపెంట మరియు గుంతపల్లి గ్రామాలలో నివాసం లేనటువంటి వారికి గృహాలు కూడా కట్టించడం జరిగింది. అది కూడా మన సత్యసాయి సేవా సంస్థలు చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 70 కిలోమీటర్ల రేడియస్లో ఎప్పటి నుంచో కిడ్నీ బాధితులు, ఫ్లోరైడ్ బాధితులు చాలామంది ఉన్నారు. వారందరి గురించి ఆలోచన చేసి ఈ కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా నెఫ్రాలజీ, యూరాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ MBBSకి కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి 2 డిపార్ట్మెంట్లు యాక్చువల్గా అవసరం లేదు. అయినా ఈ ప్రాంత ప్రజలకు ఇది అవసరం. వచ్చే సంవత్సరం నుంచి మన అందరికీ తెలిసిందే 2024-25 సంవత్సరం సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ నుంచి మెడికల్ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంది. కానీ అది స్టార్ట్ అవ్వడానికి యూరాలజీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అవసరం లేదు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ 70 కిలోమీటర్ల రేడియస్లో కిడ్నీ బాధితులు, ఈ ఫ్లోరైడ్ బాధితులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సాధించి ఈరోజు యూరాలజీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చేర్చడం, మార్కాపురం పట్టణం ఒక పెద్ద మెడికల్ హబ్గా ఏర్పడనుంది. ఎంతోమంది డాక్టర్స్, దానికి అనుసంధానంగా డైరెక్ట్, ఇండైరెక్ట్ జాబ్స్ ఎన్నో వేల సంఖ్యలో ఇక్కడ రావచ్చు. మరొక్కసారి ఇంత మంచి శుభవార్త, మెడికల్ కాలేజ్ స్థాపించి దానికి అదనంగా యూరాలజీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చేర్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున మరియు పశ్చిమ ప్రకాశం ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రానున్న ఎలక్షన్స్లో కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా వారు చేసిన సంక్షేమ సేవ ఏదైతే ఉందో, అభివృద్ధి ప్రతి పంచాయతీలో, ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజలందరూ దాన్ని గుర్తుంచుకొని ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే ఆలోచనలో భాగంగా ప్రతి కుటుంబం మాట్లాడుకొని ఖచ్చితంగా 175కు 175 ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నిరవధిక సమ్మె చేపట్టిన 5 రోజులు అవుతున్న సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని అంగన్వాడీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ న్యాయమైన కోరికలతో 5 రోజుల నుండి తమకు జీతం పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ స్కూల్గా మరియు గ్రాడ్యుటీ ఇప్పించాలని పెద్ద దోర్నాల్లోని స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాలరావుకు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మీ యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు, CITU నాయకులు పాల్గొన్నారు. ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా వాటిని భావితరాలకు అందించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నందు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన పొదుపుపై ప్రజలను చైతన్యపరిచేందుకు విద్యుత్ శాఖ చేపట్టిన ర్యాలీని డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.
విద్యుత్ కార్యాలయం నుండి కంబం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంధన పొదుపు అందరి బాధ్యతని, ఇంధనాన్ని ఆదా చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, 1 యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్ల ఉత్పత్తితో సమానమని, స్టార్ రేటింగ్ గృహోపకరణాల వినియోగంతో 25% కరెంటును ఆదా చేయవచ్చని తెలిపారు. విద్యుత్ను ఆదా చేసేందుకు మార్కెట్లో అనేక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయని, విద్యుత్ను పొదుపుగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సియా నాయక్, తర్లుబాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమాన్ నాయక్, డివిజన్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఉద్యోగులు, వినియోగదారులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ఈరోజు జాతీయ విద్యుత్ పొదుపు ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మార్కాపురం ఎల్సిటీ డివిజన్ పరిధిలోని కార్మికుల అందరూ మన విద్యుత్ వినియోగదారులకు అవగాహన కలిగించేందుకు ర్యాలీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ ఇంధన పొదుపులో భాగంగా మనం ఆదా చేసే ఇంధన వనరులు మన భావితరాలకి వెలుగునిచ్చే విధంగా ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇస్తూ ఇంధనాన్ని పొదుపు చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి తెలియపరుస్తూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంధనం తక్కువ ఖర్చుతో నడిచేటటువంటి విద్యుత్ ఉపకరణాలు మరియు న్యాచురల్గా సోలార్ మరియు వెలుగుని న్యాచురల్ కాంతిని ఉపయోగించుకుంటూ అవసరమైన సమయాల్లో మాత్రమే విద్యుత్ లైట్లను, ఫ్యాన్లను వాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ చర్యలు తీసుకొని ఈ యొక్క విద్యుత్తును ఆదా చేసినట్లయితే 1 యూనిట్ విద్యుత్ ఆదా చేసినటువంటి దాన్ని 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో సమానంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి కర్తవ్యంగా భావించి అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్ వినియోగించి అవసరం లేని సమయాల్లో విద్యుత్తును ఆదా చేస్తే అది మన భావితరాలకి ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఈ యొక్క జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఒక్కరిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎస్టీ కాలనీలో నెలకొన్న సమస్యలను గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ తెలుసుకున్నారు. తమ కాలనీలో ప్రభుత్వం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయలేదని, తామే స్వయంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మేము ఏర్పాటు చేసిన ట్యాంక్ నిర్వహణను కూడా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతల దృష్టికి తమ సమస్యలను తెచ్చారు. అంతేకాకుండా కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని బీజేపీ నేతలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బీజేపీ కార్యదర్శి ఎంవి రమణ, పట్టణ కార్యదర్శి రమేష్ పాల్గొనడం జరిగింది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడితే తమ సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు, ఏఐటియుసి నాయకులు కార్యక్రమంలో కూర్చుని మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంగన్వాడీలు ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ నందు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణ మరియు రూరల్ ఎస్ఐలకు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని తమ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమపై ప్రభుత్వం కక్షగట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని, చంటిబిడ్డలతో రోడ్లపై తిండి తిప్పలు లేకుండా ఉన్నామని, ఎన్నికల ముందు నా అక్క చెల్లెమ్మలు అంటూ చెప్పిన మాటలన్నీ అబద్ధపు మాటలా అని, కష్టపడి పనిచేస్తున్న అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రికి భారమైపోయామని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతున్న సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తాళాలు పగలగొట్టించడం ప్రభుత్వానికి తగదని, సచివాలయం ఉద్యోగులు కూడా తోటి ఉద్యోగులేనని, చాలా జిల్లాలో సచివాలయం ఉద్యోగులు కేంద్రాలను తెరిచేందుకు ముందుకు రాలేదని, జిల్లాలో ఉన్న సచివాలయం ఉద్యోగులు మాకు సహకరించాలని కోరారు.
బలవంతంగా కేంద్రాలు తెరిపించడం, మమ్మల్ని బెదిరించడం వంటి చర్యలు మానుకోవాలని, బెదిరింపులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరవధిక నిరసన దీక్షలలో ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, పలు ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. మేము ఈ రోజుకి 5వ రోజు మేము కొనసాగుతూ ఉన్నాము. దయచేసి మా అందు దయించి మా స్కూళ్ళన్నీ పగలగొట్టేశారు. మాకంటూ ఎటువంటి చేయట్లేదు. వీటితో పాటు రాజకీయ నాయకులు కూడా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయించి మా అందును దయించి జీతాలు పెంచి మమ్మల్ని ఒకసారి గుర్తించండి సార్. మేము ఇంత కష్టపడుతున్నాము, మీకు తెలుసు. మేము ఎంతెంత వర్క్ చేసేది, మా టీచర్స్ ఎంత వర్క్ చేసేది కూడా మాకు తెలుసు. కానీ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. 5 రోజుల నుంచి మేము ఈ ధర్నా చేస్తున్నాము. కూడు నీళ్ళు లేకుండా పిల్లల్ని బంధాన్ని వదిలిపెట్టొచ్చి, కానీ మమ్మల్ని ఎందుకు నువ్వు గుర్తించట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. మా యందు దయించి మమ్మల్ని గుర్తించి మా టీచర్స్కి వర్క్ తగ్గియండి సార్. ఒక యాప్ చేయండి సార్. ఒక యాప్ చేసి ఒక వర్క్గా పూర్తి చేయించండి సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఇంత రోడ్డు పాలయ్యేటట్టు చేశారు? ఎందుకు సార్ మిమ్మల్ని మేము గెలిపించుకుంది? జగనన్న మమ్మల్ని ఎందుకన్నా ఇంత అన్యాయం చేశావు? పెంచుతున్నాం అని చెప్పి ఏమి పెంచకుండా మమ్మల్ని రోడ్డు ఎక్కేటట్టు చేశావు. మా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టావు. 7,000తో ఏం పోషించుకోవాలన్నా, మేము ఏం కట్టాలన్నా, ఏం చేయాలన్నా? ఎందుకన్నా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు? మమ్మల్ని బాధ పెట్టొద్దన్నా. నువ్వు మాకు కావాలంటే మా అన్నీ నువ్వు నెరవేర్చాలి, నువ్వు చెందాలి. నువ్వేవి చెందకుండా చేయకుండా మమ్మల్ని ఎందుకు ఈ రోడ్డు పాలు చేశావు? మాకు సుప్రీంకోర్టు చెప్పినవి అయినా నువ్వు మాకు అమలు చేయాలి కదా. చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇంట్లో ఏదిస్తున్నారు? అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టిన దొంగలను వెంటనే అరెస్టు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కందులపురం సెంటర్ నందు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వివిధ మండలాల్లోని అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కంభం మండలం కందులాపురం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ నుండి కంభం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పోలీస్ వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్ మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీ మహిళలను సమావేశాలకు, ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకుని ఇప్పుడు మా సమస్యలను పరిష్కరించమంటే అవమానించడం బాధాకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం, ఏఐటియుసి నాయకులు షేక్ అన్వర్, తత్తూరి దానము, షేక్ ఇబ్రహీం, అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోని పలు అభివృద్ధి పనులకు కేటాయించినట్లు కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ గోలమారి వెంకటనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సిమెంట్ రోడ్లో ఎటువంటి లోపం లేకుండా నాణ్యతగా నిర్మించాలని కోరారు. వార్డులో గల సమస్యలను ప్రజలు కౌన్సిలర్ డాక్టర్ కనకదుర్గకు వివరించగా సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి వార్డులోని సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న సమ్మె నేడు 5వ రోజుకు చేరింది. అంగన్వాడీలో సమ్మె శిబిరం నుండి గిద్దలూరు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి గిద్దలూరు సిఐకి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 14వ తేదీన అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరు సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని అన్నారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణ, మున్నా మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. లారీ బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో బొలెరో వాహనం అగ్నికి ఆహుతి అవ్వగా లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన మార్కాపురం సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై చెప్పుల లోడుతో వెళుతున్న బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో అనుకోకుండా ఒక్కసారిగా బొలెరో వాహనంలో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం డ్రైవర్ మంటలో నుంచి దూకి పరారయ్యాడు. బొలెరో క్లీనర్ కు, లారీలోని ఇంకొక డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ సిఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుండి కోల్కతాకు ఉల్లిగడ్డ లోడుతో వెళుతున్న లారీని విజయవాడ నుండి అనంతపురం చెప్పుల లోడుతో వెళుతున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ 2 కార్లు ఢీకొన్న సంఘటనలో 6 గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. మినీ లారీని ఎదురెదురుగా అధిగమిస్తున్న సమయంలో ఓ కారు మినీ లారీని ఢీకొనగా మరో కారు అదుపు తప్పి మినీ లారీని ఢీకొన్న కారును ఢీకొంది. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని మరో ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio